హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మనకి ఇష్టమైన చార్మినార్కి అయితే వచ్చానమాట. అసలు చార్మినార్ అంటేనే, ఆ చార్మినార్ చుట్టూ ఉన్న షాపింగ్ అంటేనే మన ఒక వైబ్రేషన్ వస్తుంది పేరు వినంగానే. చూస్తున్నారా, ఇక్కడ గ్లాసెస్ వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. బెల్ట్లు 100 రూపాయల నుంచి. ఇక్కడ ఈ ట్రాగ్స్ వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఒక ట్రాగ్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చూడండి, ఇంత పెద్దది లాంగ్ ట్రాగ్స్, దీన్ని ఏమంటారో తెలీదు, ట్రౌజర్ ఏదో. ఇక్కడ టవల్స్ కూడా 70 రూపాయల నుంచి 100 రూపాయలు అలాగ ఉన్నాయన్నమాట, టర్కీ టవల్స్. తర్వాత వెళ్ళంగానే వాళ్ళేమో, మా పిల్లలు తీసుకొని వెళ్ళాను ఈసారి, అయితే వాళ్ళేమో ఆ టోపీలు కావాలన్నారు, కొన్నాను. అవైతే ఒక్కొక్కటి 150 చెప్పారు. నేను 2 150కి బేరవాడి తీసుకున్నాను. ఈ క్లిప్స్ వచ్చేసి 50 రూపాయలు. చూడండి, ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తాను, ఎప్పుడు అదే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏ రేటుకి అయితే చెప్పారో అందులో సగం నుంచి మీరు బేరం ఆడుకుంటూ రావాలి. సగం కాదు, యాక్చువల్గా ఇంకా సగం కన్నా ఇంకా తక్కువ. అక్కడి నుంచి మీరు బేరం ఆడుకుంటూ లీస్ట్ పాయింట్ నుంచి ఎంతవరకు మీరు బేరం ఆడుతారో అంత మీకు వస్తుంది అనమాట. బేరం ఆడాలి, బేరం ఆడకుండా వాళ్ళు చెప్పిన కాస్ట్కి తీసేసుకోకూడదు. ఇప్పుడు నేను చూపించిన క్లిప్స్ అన్నీ కూడా 50 రూపాయలే. ఈ గాజుల సెట్లు ఉన్నాయి కదా, 3 సెట్లు 100 రూపాయలు అంట. ఎంత బాగున్నాయి కదా, అబ్బా నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు నాకైతే ఎంత ఇష్టం అంటే, ఈ గాజులు అన్నా చెవులని, ఇలాంటి పిచ్చి పిచ్చి వస్తువులంటే నాకు ఎంత పిచ్చి అంటే అంత ఇష్టము. కానీ నేను ఏటి కొనుక్కోలేదు. అయితే ఈ డబ్బా ఉంది కదా, డబ్బాలో ఉన్న ఈ బ్యాంగిల్స్ సెట్ అయితే 50 రూపీస్ అంట. చూడండి ఎంత బాగున్నాయి కదా. అసలు చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ బంగారం లాగా మెరిసే ఇవి ఉన్నాయన్నమాట, గిల్ట్ నగలు. అయితే ఇక్కడ నల్లపూసల కలెక్షన్ అయితే అబ్బా పిచ్చిగా ఎన్ని ఉంటాయంటే అంత ఉంటాయి. బుర్ర పాడైపోద్ది, మనకి చూడడానికే సరిపోవన్నమాట. అన్నీ కొనేయాలనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇవి చూసారు కదా, ఇన్నర్ వేర్స్, అవి కూడా 100 రూపాయలకి 4 చెప్పారు. మనం బేరం ఆడి 50 రూపాయలకి 5 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాంగిల్ కమ్ బ్రాస్లెట్ అవి ఇవి అవన్నీ 50 రూపాయలు అలా ఉంటాయి. బిలో 100 అన్నీనా. ఇక్కడ చూడండి, ఇవి చూసారా 50 రూపాయలు. అలాగా చూస్తున్నారు కదా, రోజ్ గోల్డ్ టైప్ వచ్చే ఈ గిల్ట్ నగలు ఎంత బాగున్నాయంటే, అబ్బా చూడండి ఎంత బాగుందో లాకెట్. అసలు ఇవన్నీ కూడా 50 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు బేరం ఆడాలండి. వాళ్ళు 100 రూపాయలు చెప్తారు, మీరు 100 రూపాయలు ఇచ్చి తీసేసుకుంటే ఇంక అంతే, మీరు పప్పులో కాలేసినట్టే. అయితే మీరు బేరం ఆడాలి. నల్లపూసలు 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. నల్లపూసల కలెక్షన్ అయితే ఎంత ఉన్నాయో చూస్తున్నారు కదా. ఈ కలెక్షన్ కూడా 100 రూపాయలకి 5 అని చెప్పేసి బేరవాడి తీసుకోవాలి. అయితేనేమో హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, డెకరేటివ్ ఐటమ్స్, అవి 100 రూపాయలకి 2 కూజాలు. అయితే ఈ 2 100 రూపాయలకి బేరవాడి తీసుకోవాలండి. వాళ్ళు చెప్పిన కాస్ట్కి మీరు ఇచ్చి తీసేసుకుంటే అవ్వదు, మీరు బేరం ఆడాలి. ఇక్కడ టీ కప్స్ సెట్ ఉంది కదా, ఎంత బాగున్నాయంటే 60 రూపాయలు అంట ఒక సెట్. ఆ సెట్లో 6 కప్పులు వస్తాయి. ఈ గ్లాసులు కూడా 60 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట. ఈ కప్పున సాసర్ చూస్తున్నారా, అవి కూడా అన్నమాట. అవి కూడా మీరు 120 రూపాయలు చెప్పారు, మీరు బేరం ఆడాలి. చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎంత బాగుంటాయో అసలు పిచ్చిగా. ఇవి 100 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. ఆ హ్యాండ్ బ్యాగ్స్ 150 రూపాయల నుంచి స్టార్టింగ్. మీరు బేరం ఆడుకోవాలి. పలానాది ఇంతే రేటుకి వస్తుంది అని చెప్పడానికి అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు ఒక రేట్ చెప్తారు, ఆ రేటుకి మనం సగం దగ్గర నుంచి బేరం ఆడుకుంటే వెళ్ళదు. ఈ బ్యాగ్ అయితే నాకు భలే నచ్చేసిందండి, కానీ కొనలేదు. ఎందుకు కొనలేదా అని చెప్పి తర్వాత అయితే బాధపడుతున్నాను ఇప్పుడు వచ్చేసాక. అయితే ఒక చూడండి, పట్టీల కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో, మనకి ఎక్కడా దొరకలేనండి. పట్టీల కలెక్షన్ అయితే ఉంటాయి. ఇవి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, 100 రూపాయలకి 2 బేరం ఆడిన తర్వాత అండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా 100 రూపాయలకి 2, 120 రూపాయలకి 2 అలా బేరం ఆడుకోవాలి. ఇవి కూడా 100 రూపాయలకి 2 అలా బేరం ఆడుకోవాలి. అలాగే వెళ్తే మల్బెరీ ఉన్నాయి. మల్బెరీ అసలు చాలా బాగుంటుంది, చాలా బాగోదు, కాకపోతే షహదూద్ మలైలో తిన్నప్పుడు బాగుంటుంది. తర్వాత బ్యాంగిల్స్ ఇక్కడ 30 రూపీస్ అండి సెట్. ఆ ప్యాక్ అలాగా 30 రూపీస్. ఎంత బాగున్నాయి కదా, అబ్బబ్బా ఎంత బాగున్నాయి అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి బాబు, అంత బాగున్నాయి. మళ్ళీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి, థ్రెడ్ కాదు అవేవో వెల్వెట్ క్లాత్ టైప్ లాగా వచ్చి సాఫ్ట్గా ఉంటాయి కదా, అదే ఆ బ్యాంగిల్స్. ఇవి కూడా 60 రూపాయలు అంట జత కాదు, సెట్ మొత్తము. తర్వాత చూస్తున్నారా, ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు హెవీ స్టోన్ ఉన్న సెట్ మొత్తం 100 రూపాయలు. ఇవి కూడా ఈ ఫ్లవర్ వచ్చాయా 100 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి, మీరు బేరం ఆడాలి. తర్వాత ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా 50 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. హెవీ, అబ్బో ఎంత బాగున్నాయో చూస్తున్నారా, ఎంత బాగున్నాయి అంటే అమ్మో నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత బాగున్నాయి. నాకు చూసినవన్నీ కొనే బుద్ధి వేస్తుంది అసలు. చాలా అంటే చాలా. ఈ చౌలీలు కూడా చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న చిన్న చౌలీలు అయితే 20 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట.
మనం బేరం ఆడుకోవాలి ఫ్రెండ్స్. బేరం ఆడిన దాని మీద ఆధారపడి ఉంటుంది మీకు ఎంత లాభానికి వచ్చాయని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు. మనము టీవీలో గట్రా చూస్తూ ఉంటాము, సెలబ్రిటీస్ గట్రా వేసుకుంటుంటారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారండి చాలామందిన. అయితే అలాంటివన్నీ కూడా మనకి ఎక్కడెక్కడో కావాల్సింది ఢిల్లీ టైపు ఉన్న ఈ చౌలీలు ఉంటాయి కదా అలాంటివి మనకి అన్నీనా. ఇవి కూడా 30 రూపాయలు. అక్కడ చూస్తున్నారు కదా ఆ సెట్ 30 రూపాయలు అటండి. చూస్తున్నారా బాక్సులో ఉన్న గాజులవి ఎంత బాగున్నాయి అంటే ఇవి కూడానా. ఈ జత 30 రూపాయలు, సెట్ 50 రూపాయలు అలాగుంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా మన చార్మినార్ని ఎంత హైగా ఉందో. అప్పటికే ఏడుపు స్టార్ట్ చేస్తారు వీళ్ళకి అంతే అనమాట. అక్కడి నుంచి ఏడుపు ఎవరో కొట్టేసినట్టే, ఈడు సీట్స్ కొట్టేసినట్టే ఏడుపండి. నాకు బుర్ర పాడిపోయింది. అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చి అనిపించింది. ఈ బ్యాగులు వచ్చేసి ఆ బ్యాగులు ఏదైనా 100 రూపాయలు, ఇవైతే జత 50 రూపాయలు అలాగా. ఇది 100 రూపాయలండి ఈ బ్యాగు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటంటే పర్ల్స్, ముత్యాల దండ. అయితే ఇది కూడా బేరం ఆడాలండి. 50 రూపాయలకి నేను తీసుకున్నాను. చెవులీలు కూడా వచ్చాయి సెట్. 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ముత్యాల దండ. మీకు చెప్పడం 150 200 చెప్తారు, మీరు బేరం ఆడుకోవాలంతే. అయితే ఈ మ్యాట్స్ అండి ఇవి కూడా బేరం ఆడుకోవాలి. 100 రూపాయలకి 3 అన్నారు. అయితే నేను వచ్చి తర్వాత షూ, ఇవి ఇక్కడ మనకి ఈ చెప్పులు ఇక్కడ వచ్చేసి 150 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట షూ. తర్వాత వచ్చేసి ఇవ్వనమాట ఈ చెప్పులు 100 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. ఇదైతే 150 బేరవాడిన తర్వాత 150 రూపాయలు అని చెప్పారు. 150 రూపాయలకి చూడండి ఎంత బాగున్నాయి కదా. చాలా అంటే చాలా 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 అసలు బుర్ర పాడందే. మనకి ఏదైనా కొనుక్కునే అవసరం ఉంది అనుకుంటే చార్మినార్ దగ్గరికి వెళ్తే మంచి గిట్టుబాటులో మంచి కలెక్షన్, చూడడానికి చాలా బాగుండే కలెక్షన్ కొనుక్కోవచ్చు. 100 రూపాయలు 150 రూపాయలు ఈ చెప్పులన్నీ చూపిస్తున్నది. మీరు బేరం ఆడుకోవాలి. కొన్నిటి దగ్గర ఫిక్స్డే ఉంటాయి అనమాట. 150 రూపాయల చెప్పులు 150 రూపాయలే ఉంటుంది, 100 ఉంటాయి. మనం చూసుకొని ఇది కొనుక్కోవాలి. ఇక్కడ కూడా 100 రూపాయలకి 5 పీసులు అవి. అయితే నేను వచ్చి చూస్తున్నారు కదా 150 100. ఈ పిల్లలవి డిజైనర్ చెప్పులు ఉంటాయి, అవి కూడా 150 జత 100 జత అలాగా. ఒక స్టాల్ దగ్గర 150, ఒక దగ్గర ఏమొచ్చి 100 రూపాయలు అలాగ ఉంటాయి అనమాట. ఎంత బాగున్నాయి కదా అసలు. ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం హెవీ వర్క్ వచ్చినవి 150, నార్మల్వి 100 అనమాట. చిన్నపిల్లలవి చెప్తున్నవి ఇక్కడ ఇవన్నీ 100 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట. 100 రూపాయల చెప్పులు చాలా బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి. ఇవి 100 రూపాయలు. తర్వాత వచ్చి ఇవి 150, కొంచెం డిజైన్ ఉన్నవి 150 అలాగనమాట. ఇక్కడ కూడా మనం బేరం ఆడుకోవాలి. ఇక్కడ కూడా ఈ చెప్పులు కూడా 100 150 100 150. ఈ స్కార్ఫ్లు వచ్చేసి 150 రూపాయలు అనమాట చెప్పారు. వేరే కొన్ని స్టాల్స్ దగ్గర 100 రూపాయలు కూడా ఉన్నాయి, కొంచెం చిన్న సైజ్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా వీళ్ళైతే ఒక రేంజ్లో ఏడుస్తున్నారండి. వాళ్ళకి ఏదైనా కొనివ్వకపోవడం వల్ల ఆడడం కాదు, కొట్టేయడం వల్ల ఆడడం కాదు. అసలు మాకు వద్దు, మేము వెళ్ళిపోదాం అని చెప్పి ఆడడం. ఎక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళిపోదాం, అక్కడ వాళ్ళకి అవి ఇవి తిరగాలి, ఇవన్నీ చూడాలి అన్న ఆతృత అసలు చిన్నది కూడా ఆశ ఉండదండి మా పిల్లలకి ఎటు కానీ. అసలు బుర్ర పాడైపోద్ది వాళ్ళతో పాటు వెళ్తే. అయితే అనవసరంగా తీసుకొచ్చాను అనుకున్నాను నేను. వాళ్ళని ఏదో ఒక విధంగా అలాగలాగా ఉండిపించాను. అలాగా కొంచెం సేపు వరకు మేనేజ్ చేయగలిగాను. తర్వాత అక్కడ చూస్తున్నారు కదా కూజాలు, ఫ్లవర్వి, అవన్నీ కూడా మనము బేరం ఆడుకోవాలి. 70 రూపాయలకి ఒకటి, 50 రూపాయలకి ఒకటి, 100 రూపాయలకి ఒకటి పెద్దవి అలా ఉంటే. ఫైనల్గా అయితే చార్మినార్ దగ్గరికి వచ్చాము. వీళ్ళనైతే ఒకసారి చార్మినార్ ఎక్కిద్దాం, అప్పుడైనా శాంతిస్తారు అనుకున్నాను నేను. అయితే ఆ మధ్యలో చార్మినార్ దగ్గరలో ఆ గేటుకి దగ్గరలో ఉన్న దగ్గర ఇవి అత్తరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ బ్యాగులు, ఇక్కడ ఈ బ్యాగులు కూడా 100 రూపాయలు అండి. ఈ పరదాలు ఉన్నాయన్నమాట. పరదాలు మనకి షాప్లో ఎక్కడ చూసుకున్నా 1000 పైనే ఉంటుంది అనమాట. అక్కడైతే నేను ఇప్పుడు చూపించిన దగ్గర అయితే 500 అనమాట ఒక పరదా. తర్వాత చిన్నపిల్లల గౌన్లోనే కదా 50 రూపాయలకు ఒకటి, 100కి 2. ఈ స్కార్ఫ్లు కూడా 150 రూపాయలు చెప్పారండి. 150 రూపాయలు 100 రూపాయలు పైన ప్లెయిన్వి 100 రూపాయలు. మనం బేరం ఆడాలండి. తర్వాత చూడండి ఈ స్టిక్కర్లు చార్మినార్ది అవి ఇది. ఇక్కడ కూడా మల్బెరీ చూస్తున్నారు కదా, మల్బెరీ ఇవి, ఈ అంజీర్ కూడా ఉందన్నమాట. అవి చాలా బాగున్నాయి. తర్వాత అత్తరు. తర్వాత అయితే చార్మినార్ చాలా లైన్లో నించొని మనం మీదకి ఎక్కుదామని చెప్పేసి వచ్చామన్నమాట. వచ్చి వాళ్ళు కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఎక్కుదాంలే అనుకున్నాను. అయితే వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ అవుతారు కదా, అందుకని చెప్పేసి మా పిల్లల్ని అయితే ఎక్కాము. అక్కడ కూడా లైన్లో నించొని అలాగ వెయిట్ చేసి అందువల్ల ఏమో వాళ్ళకి కొంచెం చిరాకు పడ్డారు. అయితే అయినా పైకి వెళ్ళిన తర్వాత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అబ్బాయి ఎంత బాగుందో అంత చూడడానికి అనేసి అంటున్నారు అనమాట.
చూసినాము అంతా మొత్తము అదంతా. నేనైతే చూశాను చాలాసార్లు, ఈ మీదకి ఎక్కాను. కానీ నాకు ఈ మీదకి ఎక్కడం కన్నా, చార్మినార్ దగ్గర లోపలికి వెళ్ళడం కన్నా ఆ చుట్టూ ఉన్న షాపింగ్ నాకు ప్రాణం అండి. చార్మినార్ చుట్టూ ఉన్నది, లోపలికి వెళ్ళడం ఎక్కడం అదే అన్నిసార్లు వెళ్ళబుద్ధి అయితే ఎక్కబుద్ధి అయ్యదు అలాగనమాట. వీళ్ళ పిల్లలు అయితే ఎప్పుడు ఎక్కించలేదు కాబట్టి అందుకని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఎలాగెలాగో ఏడుస్తున్నారని చెప్పేసి నేను ఎక్కించాను అనమాట. చూస్తున్నారా ఎంత బాగుంది కదా. తర్వాత దిగేసిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా మళ్ళీ చెప్పులు వచ్చేసి మనకి ఇక్కడ ఇది కూడా 150 రూపాయలంట జత. చూడండి చాలా బాగున్నాయి కదా. మా పెద్ద పాపకి అయితే ఈ క్రోన్ తీసుకుందాం, ఇద్దరికైనా క్రోన్ తీసుకుందాం అనుకున్నాము. బేరం ఆడుతున్నాం, వాళ్ళు 150 రూపాయలు చెప్తున్నారు, 100 రూపాయలకి బేరం ఆడుతున్నాం అనమాట. తర్వాత ఈ క్లిప్పులు, ఏ క్లిప్పులు సెట్ అయినా సరే 50 రూపాయలు అలాగ ఉన్నాయి. మొత్తం చాలా సెట్లో చాలా ఉన్నాయి క్లిప్పులు. అలాగా మనం బేరం ఆడుకోవాలి. వాళ్ళు ఎక్కువ చెప్పేశారు కానీ మనం బేరం ఆడితే వాళ్ళు ఇస్తున్నారు. ఇది 100 రూపాయలు ఫ్లవర్ జ్యువెలరీ సెట్ అనమాట. మొత్తానికైతే ఇంకా పిల్లలు ఊరుకోవట్లేదు, ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకొచ్చేస్తున్నాం అనమాట. ఈ చున్నీలు అయితే 50 రూపాయలు అనమాట, ఒక చున్నీ 50 రూపాయలు. బాగుంది కదా. ఇలాంటి టోపీలు అయితే చాలా ఎవరో కొట్టేసినట్టే ఏడుస్తుంది.